యాత్ర 2 మూవీ ఎలా ఉంది? ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? ఎన్ని బొక్కలున్నాయి? జగన్మోహన్ రెడ్డిని ఎంత హైలైట్ చేసి చూపెట్టారు? మన రివ్యూలో మాట్లాడదాం. మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది 100%. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి మనకు టీవీలలో చూస్తున్న స్టోరీ తప్ప కొత్తగా ఏమైనా పాయింట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఏమైనా కొత్త పాయింట్లు దీంట్లో యాత్ర మూవీ ద్వారా చూపెట్టదలుచుకున్నారు అంటే ఏమీ లేవు. టీవీలో వచ్చిన ఓదార్పు యాత్ర, మనకు ఆయన గెలుపు, ఆయన ఓటమిలు గవే తప్ప కొత్తగా ఏమీ లేవు. ఇలాంటి బయోపిక్ ఒక రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద తీస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ పడిన బాధ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, అలాంటి దాని మీద డైరెక్టర్ ఫోకస్ చేసినుంటే బాగుంటుండే. 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తను ఎలా మళ్ళీ కంబ్యాక్ అయి ప్రజల్లోకి వెళ్ళి ఎలా గెలిచాడు, ఎలాంటి ఆలోచన చేశాడు, తన ఫ్యామిలీ డిస్కషన్ ఏంటి, తన ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది, కొంత డ్రామాగా నడిపినుంటే చాలా బాగుంటుండే. మొత్తం టోటల్గా టీవీలో మనము ఓదార్పు యాత్ర, జై జగన్, రావాలి జగన్ ఇలాంటి స్లోగన్లు విన్నాం తప్ప సినిమాలో అది తప్ప ఏమి లేదు. ఇతరులను విలన్ చేసి జగన్మోహన్ రెడ్డిని సెల్ఫ్ డబ్బా కొట్టి హైలైట్ చేయడం తప్ప స్టోరీలు, సినిమా స్టోరీ మాత్రం ఏమీ గొప్పగా లేదు. మరి ముఖ్యంగా మైనస్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డికి ఒక్కడే కొడుకు, కూతురు లేదు అన్నట్టు దీంట్లో చూపెట్టారు. నిజంగా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసింది. బాయ్ బాయ్ బాబు అని, రావాలి జగన్ అని, జగనన్న వదిలిన బాణం అని తన సాధ్యమైనంత వరకు కష్టపడ్డది. ఏ మాత్రం ఎక్కడ గింత షర్మిల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. రాజశేఖర రెడ్డి కంటే ఒకడే కొడుకు అన్నట్టు చూపెట్టాడు. ఇది మాత్రం సినిమాలో మాత్రం టోటల్ మైనస్. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి చెప్తున్నప్పుడు ఇతరులు ఏ పార్టీకి వెళ్ళినా కానీ కుటుంబం గురించి ఉన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ సంఘర్షణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అయ్యి వైఎస్ షర్మిల పాదయాత్ర ఎలా చేసింది, జగన్ అన్న వదిలిన బాణమని ఎలా చెప్పింది, ఇలాంటివన్నీ చూపెట్టి ఉంటే ఒక డ్రామాగా క్యూరియాసిటీగా ఉంటుండే. ఓన్లీ సెల్ఫ్ డబ్బా జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయడం, ఢిల్లీ పెదలను జీరో చేయడం, పులివెందల పులి జగను, అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులే అనేటట్టు చెప్పడం తప్ప ఏమి గొప్పగా ఏం లేదు. చంద్రబాబు నాయుడును విలన్గా చూపెట్టడం, ఢిల్లీ పెద్దలను విలన్గా చూపెట్టడం, అందరూ రాంగు, జగన్మోహన్ రెడ్డి ఒక్కటే రైటు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అనే విధంగా డైరెక్టర్ ఇట్లా చూపెడితే ఎలా డ్రామా పండుతుంది? జగన్మోహన్ రెడ్డి ఓటములేంటి? జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉండి కూడా పార్టీని నడవనికే ఎలాంటి ఎత్తులేశాడు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి కూడా పార్టీని బై ఎన్నికల్లో ఎట్లా గెలిపించుకున్నాడు, ఎలాంటి ఊహం పన్నాడు, ఇతరులను టార్గెట్ చేస్తూ జైల్లో ఉండి కూడా పార్టీని తన ఎలా రక్షించుకున్నాడు, ఇలాంటి డ్రామా పెడితే ఉంటుండే. ఓన్లీ సెల్ఫ్ డబ్బా అంటే అది బయోపిక్ ఎందుకు అవుతుంది? జస్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి వీడియోలు తీసి అప్లోడ్ చేసినట్టు అనిపించింది, అంతకు మించి ఏం లేదు. షర్మిల క్యారెక్టర్ మిస్, ఇంకా రోజా క్యారెక్టర్ మిస్. అందరూ డైమండ్ రాని రోజా ఎక్కడని థియేటర్లో అరుస్తున్నారు. రోజా క్యారెక్టర్ లేదు, వివేకానంద మర్డర్ స్టోరీ లేదు, కోడి కత్తి స్టోరీ లేదు, చాలా మొత్తం మిస్. ఓన్లీ ఢిల్లీ విలన్, చంద్రబాబు నాయుడు విలన్, జగన్మోహన్ రెడ్డి హీరో అనేటట్టు తప్ప స్టోరీ ఏం లేదు. షర్మిల క్యారెక్టరే తీసేసారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో జీవ కొన్ని హావభావాలు బాగా చేశాడు. ఇంకా రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో మాత్రం మమ్ముట్టి పర్వాలేదు అనిపించిండు. కొన్ని విగ్రహాలు మమ్ముట్టి ఫోటో కింద పెట్టి విగ్రహాలేమో రాజశేఖర రెడ్డి ఫోటోలాగా పెట్టారు, అది కూడా అంత సింక్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళకి మాత్రం బాగానే నచ్చుతుంది. కానీ న్యూట్రల్గా స్టోరీ ఎలా ఉంది, జరిగిన సంఘటనలు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ డిస్కషన్ ఏంటి, 151 సీట్లు ఎలా సాధ్యమైనవి, జగన్మోహన్ రెడ్డి చేసిన పొలిటికల్ వర్కౌట్ ఏంటి, ఇలాంటివన్నీ చూపెట్టుంటే బాగుంటుండే. టోటల్ ఏమి చూపెట్టకుండా ఓన్లీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ పోయాడు. సినిమా మాత్రం టోటల్ డిసప్పాయింట్. ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ గురించి 2014లో జస్ట్ ఏదో తలతోక లేని పార్టీ అని 2 వ్యాఖ్యలు చెప్పించాడు.